ట్రంప్ మరో బాంబు పేల్చారు. H1B వీసా ఫీజు ఏకంగా $1,00,000 పెంచేశారు. అవును, $1,00,000. మన కరెన్సీలో 88 లక్షలు కడితేనే H1B ఇస్తారట. అలాగే H1B పై వచ్చే వారికి ఏటా కనీసం $1,00,000 జీతం ఉండాలనే నిబంధన పెట్టారు. టెక్ కంపెనీలకు ఇది పిడుగు లాంటి వార్తే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన ఇండియన్స్ కి అమెరికా డోర్స్ క్లోజ్ చేసేసే ప్రయత్నం చేశారు ట్రంప్. ఓ పక్క ట్రేడ్ డీల్ రచ్చ కొనసాగుతూ ఉండగానే H1B పై నిర్ణయం తీసుకోవటం పెను సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. H1B వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీసా అప్లికేషన్ల రుసుము $1,00,000 పెంచారు. భారత్ పై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. H1B వీసా లాటరీ సిస్టమ్ ని అమెరికా తొలగించింది. టెక్ సంస్థలపై పెను భారం మోపనుంది ఈ కొత్త నిర్ణయం. ఐటీ సంస్థలు సంతోషపడతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇండియన్ టెక్ సెక్టార్ కి మాత్రం ఇది షాకింగ్ న్యూసే. హైలీ స్కిల్డ్ అయితేనే అమెరికాలో చోటు అన్నట్టుగా పాలసీ మార్చి ఇప్పుడు మన టెకీలపై దెబ్బ కొట్టారు ట్రంప్. భారత్ తో పాటు చైనాపై ఇప్పుడు ఈ వీసాల ప్రభావం దారుణంగా ఉండనుంది. అమెరికన్లను నియమించుకోండి, అమెరికా ఫస్ట్ అంటూ 1కి 10 సార్లు చెప్తున్న ట్రంప్ H1B ఫీజు $1,00,000 పెంచడం ద్వారా తన ఉద్దేశం ఏంటో క్లియర్ గా బయట పెట్టేశారు ట్రంప్. ప్రస్తుతం H1Bకి లాటరీ విధానం అమల్లో ఉంది. ముందు వీసా కావాలనుకున్న వాళ్ళు కొంత ఫీజు కడతారు. లాటరీలో పేరు ఫైనల్ అయితే, అంటే లాటరీ తగిలితే డబ్బులు కట్టేవారు. ఇప్పుడు అది తీసేశారు. గతంలో కంపెనీలు H1B లాటరీలో ఎంపికైన వాళ్ల ఫీజులు కట్టి ఆన్ సైట్ ఆఫర్ ఇచ్చేవి. ఇప్పుడు $1,00,000 అంటే ఐటీ ప్రొఫెషనల్స్ ని యుఎస్ పంపే విషయంలో కంపెనీలు 1కి 100 సార్లు ఆలోచిస్తాయి. ఇక్కడ ఇంకో విషయం ఉంది. యుఎస్ ఏటా 85,000 వీసాలు ఇలా లాటరీ ద్వారా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అది పోయి $1,00,000 రేటు ఫిక్స్ అయ్యింది. $1,00,000 ప్రభుత్వానికి కడతారా, లేదంటే అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చి ఆ డబ్బులేవో వాళ్ళకే ఇస్తారా, మీరే తేల్చుకోండి అంటూ క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. అమెరికన్లతో సాధ్యం కాని వర్క్ చేయించుకోవడానికి అక్కడి కంపెనీలు హైలీ స్కిల్డ్ వాళ్ళని తీసుకునేందుకే ఈ H1B విధానం ఉన్నది అంటూ చెప్తున్నారు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్. భారత్ అంటే మామూలుగానే విషం కక్కే టైప్ లో మాట్లాడే లుట్నిక్ విదేశాల నుంచి ఉద్యోగుల్ని తెచ్చుకొని అమెరికన్ల అవకాశాలు పోగొట్టకండి అంటూ కంపెనీలకు హితో పలుకుతున్నారు. మీడియా సమావేశంలో ట్రంప్ కంటే ఆయనే ఎక్కువగా మాట్లాడారు. ఎందుకంత కఠినంగా చేసింది అని చెప్పుకొచ్చారు. H1B ఎప్పుడు మొదలైంది? అసలు H1B అంటే ఏంటి? మరింత వివరంగా మాట్లాడుకుందాం. 1990లో ఈ H1B వీసా విధానం వచ్చింది. విదేశీ నిపుణుల్ని హైర్ చేసుకోవడం కోసం ఈ వీసా విధానం తీసుకొచ్చారు. అమెరికాలోని టెక్ కంపెనీలు విదేశీ నిపుణుల్ని హైర్ చేసుకోవడానికి ఇదొక మార్గం. ఒకసారి H1B వీసా వస్తే దాని వ్యాలిడిటీ 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు ఉంటుంది. గతంలో ఓసారి ఈ H1B ఫీజులు ఎలా ఉన్నాయో చూస్తే 1998లో $500 ఈ H1B ఫీజు ఉండేది. ఇక 2000 సంవత్సరంలో ఇది $1,000 అయింది. అది కాస్త 2005లో $1,500 చేశారు. ఇక 2010లో $2,000 పెంచారు. 2015లో $4,000 కట్టాల్సి వచ్చేది. క్రమంగా ఈ ఫీజు పెరుగుతూనే వచ్చినా ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేశారు ట్రంప్. ఏకంగా H1B ఫీజు $1,00,000 చేసేశారు. గతంలో ఏటా $60,000 జీతం ఉన్న వాళ్ళకి H1B ప్రాసెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు $1,00,000 వార్షిక వేతనం ఉంటే తప్ప H1Bకి ఎలిజిబుల్ కాదు. మొత్తంగా ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇండియన్స్ డాలర్ డ్రీమ్స్ కి బ్యాండ్ పడినట్టే అని చెప్పుకోవాలి. దీనిపై తీవ్ర విమర్శలే వచ్చే అవకాశం ఉన్నా ట్రంప్ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేరు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో నిపుణుల కోసం ఈ H1B వీసా తెచ్చారు. ప్రస్తుతం H1B వీసాల్లో అమెజాన్ ముందుంది. ఏటా 10,000 మందిని ఇలా హైర్ చేస్తోంది. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ లాంటి సంస్థలున్నాయి. ఇవే కాదు, విప్రో, ఇన్ఫోసిస్, HCL, IBM, కాగ్నిజెంట్ ఇలా చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఆన్ సైట్ ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ స్థాయిలో వీసా ఫీజు పెరిగిందంటే హై లెవెల్ వాళ్లకు తప్ప మిగతా వాళ్ల యుఎస్ కళ ఇక చెదిరిపోయినట్లే. ట్రంప్